అన్న మున్సిపల్ ఎలక్షన్ వస్తుందిగా ఏ పార్టీ గెలవబోతుంది? మున్సిపాలిటీ ఎలక్షన్లో ఇప్పటివరకైతే మెజార్టీగా మాత్రం టీఆర్ఎస్ పార్టీకే బాగా ప్రతి వార్డులో ప్రత్యేకంగా ఆయన చేసిన అభివృద్ధి పనులు ఉన్నాయి కాబట్టి టీఆర్ఎస్ చేసిన ప్రభుత్వం అభివృద్ధి పనులు బట్టి పబ్లిక్లో వాయిస్ చాలా ఘనంగా ఉంది. తొర్రూరు మున్సిపాలిటీలో 10 నుంచి 12 వార్డు కౌన్సిలర్లు వచ్చే అవకాశం కూడా ఉన్నది. ఎందుకన్నా కాంగ్రెస్ ప్రభుత్వం గెలవదు? కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆల్రెడీ వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ వాళ్ళు ఇచ్చిన పథకాలన్నీ ఇంతవరకు సాధ్యంగా ఇది పూర్తిగా చేయలేదు. పబ్లిక్ అన్ని హామీలు ఇచ్చారు కానీ హామీలు అన్ని అనుకుంటే 3 సంవత్సరాల దగ్గరికి వచ్చింది. ఎందుకన్నా 6 గంటల మొత్తం అమలు చేస్తామని కూడా అంటున్నారు. వాళ్ళు అంటున్నారు ఏది అమలైంది, రైతు భరోసా అన్నది అది కూడా ఆగిపోయింది. కళ్యాణ లక్ష్మి అన్నారు, తులం బంగారం అన్నారు, అది ఆగిపోయింది. విద్యార్థుల పెన్షన్ 2000 నుంచి 4000 చేస్తున్నారు, అది ఆగిపోయింది. అదేవిధంగా వాళ్ళు ఎన్నో మహిళలకి స్కూటీ ఇస్తున్నారు, మహిళలకు 2500 ఇస్తున్నారు, డబల్ బెడ్రూమ్లు అన్నారు, స్థలాలు అన్నారు, రైతు భరోసా అన్నారు. ఇవన్నీ చాలా కార్యక్రమాలు పెట్టారు కానీ ఇంతవరకు అది పబ్లిక్లో ఇంతవరకు అది పోలేదు. పబ్లిక్లో చాలా వరకు ఏముందంటే ఈ పథకాలు వాళ్ళు మాటలు అనటమే తప్ప మాట మీద నిలబడరు అనే ఒక ఆలోచన మాత్రం ప్రతి క్యాండిడేట్లో ఇప్పుడు అర్థమైంది. బీఆర్ఎస్ ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్ వచ్చినాయా? బీఆర్ఎస్ ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్ కట్టిర్రు. ఇచ్చే మూమెంట్లో ఆల్రెడీ ఏముందంటే సరే ఎలక్షన్లో వాళ్ళు గెలుస్తారనే ఉద్దేశం ఆలోచించి ఇద్దామనే ఉద్దేశంతోనే కట్టి ఉంచినారు. వాళ్ళు కూడా సాధ్యమైనంత కూడా డబుల్ బెడ్రూమ్లు ఇస్తానికే ప్రభుత్వం. అంటే ఈ గవర్నర్ ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇల్లులు వచ్చినాయి వాళ్ళకి. ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంద్రమేన్లు ఇప్పుడు ప్రెజెంట్ ఎలక్షన్ మూమెంట్లో కొంతమందికి అది ఒక రకంగా అక్కడ వాడికి 4, 5 ఇట్లా ఏదో చూయిస్తానికి తప్ప అదైతే చాలా వరకు పేద ప్రజలకి అందుబాటులో వాళ్ళకి అందుతలేదు. ఇప్పుడు దయాకర్ మంచి పనులు చేసినట్టు మీరు చెప్తున్నారు, మరి ఎందుకు కూడా కొట్టారు? ఇక దయాకర్ రావు గారు ఎందుకు వాడిపోయారు అనే బయటకు వచ్చినప్పుడు ఇక దాన్ని మంచి పనులు చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా, మంచితనానికి మార్గం లేదు అంటారు కదా. ఇక క్యాండిడేట్ చూసి ఆల్రెడీగా ప్రభుత్వం చేసిన పనులు వాళ్ళకి ఒక రకమైన ఎదుట ఆ వ్యక్తికి అవకాశం ఇస్తున్న ఉద్దేశంతో వాళ్ళు పెట్టిన హామీలన్నీ ఏంటంటే పెన్షన్ 4000, స్కూటీ ఇస్తానని మహిళలకి, 2500 ఇస్తానని మహిళలకి, రైతు భరోసా ఆల్రెడీ 15,000 12,000 ఇస్తానని, అది కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇస్తామని, ఇవన్నీ ఆశ పెరిగి పబ్లిక్లో ఒక రకమైన వేస్తే మాకు వస్తాయి కదా అనుకున్నారు. దానివల్ల ఏముందంటే ఇప్పుడు దయాకర్ రావుని ఓడగొట్టిన తర్వాత తెలుస్తున్నది ఎందుకు ఓడగొట్టుకున్నాం మనం మంచి క్యాండిడేట్ని. ఆల్రెడీ దయాకర్ ఉన్నప్పుడు మంచి పనులు చేసినారు మీ తొర్రూరు మండలంలో. చేసిన చాలా అభివృద్ధి పనులు చేసిండుగా. తొర్రూరులో వాళ్ళు వాస్తవంగా ఉంది సెంట్రల్ లైటింగ్ కానీ, సీసీ రోడ్లు కానీ, ప్రతి సంఘానికి కుల సంఘాలకి కమిటీ హాళ్ళని, ప్రతి కులానికి అనుకూలమైన వ్యవస్థని ఏర్పాటు చేశాడు. వాటర్ ప్రాసెస్ కానీ, డ్రైనేజ్ ప్రాసెస్ కానీ, కూరగాయల మార్కెట్ ఒకటి ఉన్నది, ఇండోర్ స్టేడియం కానీ, అదేవిధంగా అన్ని కులాలకి అన్ని సంఘాలకి సాధ్యమైనంత వరకు కుల సంఘాలకు ప్రతి ఒక్క కుల సంఘానికి కమిటీ హాలు ప్రతి గ్రామానికి అందుబాటులో ఉంచండు, అందుబాటులో ఇచ్చిరు కూడా. ఇప్పుడు మున్సిపాలిటీ ఎస్ఎఫ్ని ఝాన్సీ మేడం ఏం చెప్తానంటే మేమే గెలుస్తాం, బీఆర్ఎస్కి ఒక్క సీట్ కూడా రాదంటుంది అంటారు. వాళ్ళు అధికారం పార్టీలో ఉన్నారు కాబట్టి ఏమన్నా అంటారు, వాళ్ళకి ఏముంది అనటం తప్పే ఉన్నది. అది పబ్లిక్ నాడి, పబ్లిక్లో ఏముందంటే వాయిస్ ఉందని వాళ్ళు గుర్తించి వాళ్ళకి లాభం టీఆర్ఎస్ పార్టీని జరిగిందా కాంగ్రెస్ పార్టీని జరిగిందా, ఎవరిని గెలిపిస్తే బాగుంటుంది, అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ ఏమున్నది, పోయిన ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఎంత బ్యాలెన్స్ ఉన్నదని దాని మీద ప్రజలు చాలా సానుభూతిగా నమ్మకంగా ఉన్నారు. సాధ్యమైనంత వరకు టీఆర్ఎస్ పార్టీకి మొగ్గు చూపుతున్నారు. ఇప్పుడు తొర్రూరు మండలం మున్సిపాలిటీలో 16 వార్డులు ఉన్నాయి, ఎన్ని వార్డులు గెలవబోతుంది? 10 నుంచి 12 వార్డులు అయితే టీఆర్ఎస్కి వచ్చే అవకాశాలు తప్పనిసరిగా ఉన్నాయి. ఏదో మా పార్టీ అని మేము చెప్పుకోవడం ముఖ్యం కాదు. అక్కడ ఇలా కామన్ పబ్లిక్ అనుకున్న ముచ్చట్లయి తొర్రూరులో మీరు కూడా ఇంకా ఎవరి దగ్గర తెలుసుకున్నా కూడా ఇదే వాయిస్ ఉన్నది. తప్పనిసరిగా ఉందంటే తొర్రూరు మున్సిపాలిటీ తప్పనిసరిగా బీఆర్ఎస్కి వచ్చే అవకాశాలు 99% ఉన్నాయి.